ఇంకా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా నది గోదావరి నదీ జలాలు మన హక్కులు కాపాడుకోవడానికి ఈ పవిత్రమైన నదీ జలాల సాక్షిగా మన హక్కులు కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం. కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము వదులుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రంలో 85% జనాభాకి భారతదేశంలో ఎక్కడ లేదు ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మీ ఉత్తమన్నగా, మీ ఎమ్మెల్యేగా, రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న విషయం ఏనాడు ఎవరు మర్చిపోలేరు. అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మనం రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తుమ్మల గారి నాయకత్వంలో చాలా సమర్థవంతంగా వ్యవసాయ శాఖ నడిపిస్తున్న తుమ్మల గారి నాయకత్వంలో స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నడూ ఎక్కడా పండని వరి పంట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వరి పంట పండుతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ ఖరీఫ్ పంటలో 148 లక్షల మెట్రిక్ టన్ల వరి పంట పండిన ఘనత మరి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రిది, మన వ్యవసాయ మంత్రి అని చెప్పి మనం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక్క పంటలో 71 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం, నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి 71.7 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొన్న ఘనత 19,000 కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ పంటలో ఎంఎస్పీగా బోనస్గా ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకోను. గవర్నర్ గారు మాట్లాడాలి, వారి అమూల్యమైన సందేశం మనం వినాలి. నేను ఒకటే మనం చేస్తున్నా, ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరింత ప్రసిద్ధిగాంచడానికి, మరింత డెవలప్ చేయడానికి, భక్తులకి మరింత సౌకర్యాలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నా. మీకు తెలుసు, ఆంధ్ర నుంచి రాకపోకల కోసం, ఈ గుడికి కూడా ప్రయోజనం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 కోట్ల బ్రిడ్జు మీ ఉత్తమన్న కట్టించిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ గుడికి రావడానికి అనుగుణంగా హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు 80 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు చేసి పనులు మొదలైనవి. ప్రత్యేకంగా మట్టంపల్లి మండలంలో నా లంబాడా సోదరులకి ద్వారబాయిసే రామ్ మీ మీద ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడున్న నా లంబాడా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు మట్టంపల్లి మండల అభివృద్ధి విషయంలో, మీ తండాల అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ గతంలో కూడా వహించడం జరిగింది. ముందు కూడా అదే విధంగా ముందుకు పోతని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, మరి మీ అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, జిష్ణుదేవ్ వర్మ గారికి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టవలసిందిగా మేము కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. Thank you, sir, for the inspirational speech to making us all the family members and Gudi Badi Raitu. వీళ్ళు ముగ్గురు క్షేమంగా ఉంటే సమాజానికి మరి ఇంకేమీ అవసరం లేదు సార్. మరిన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీ ద్వారా ముందుకు సాగుతాయని మేము నమ్ముతున్నాం. తదుపరి కార్యక్రమం కింద మన వ్యవసాయ శాఖ వారిని ఆహ్వానిస్తున్నాం.
గౌరవనీయులు మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ ప్రొసీడింగ్స్ ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఫర్ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ అండర్ ద ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్స్. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వ్యవసాయ యాంత్రీకరణ పథకం భాగంగా సూర్యాపేట జిల్లాకు 4,47,00,000 రూపాయల మంజూరీ 2025-26 సంవత్సరంలో భాగంగా రావడం జరిగినది. ఈ పథకంలో భాగంగా ఈరోజు 7 లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుంది. ముందుగా వెన్న ప్రేమలత, శివంల గ్రామం, రోటోవేటర్. తదుపరి పసుపులేటి సాయినాథ్, వజన్నేపల్లి గ్రామం, స్టాబ్లర్ బెల్లర్. తదుపరి కుంచెం సైదులు, గుంపుల గ్రామం, రోటోవేటర్. తదుపరి నంద్యాల సోమిరెడ్డి గారు, చివంల గ్రామం, రోటోవేటర్. తరువాత శివరాత్రి వెంకన్న గారు, గుంపుల గ్రామం, రోటోవేటర్. శేషం సీను గారు, వెల్లటూరు గ్రామం, పవర్ స్ప్రేయర్. నందిరెడ్డి యోగానందరెడ్డి గారు, చింతలపారం, పవర్ స్ప్రేయర్. The Government of Telangana Department of Agriculture is distributing the sanction proceedings for agricultural implements under the Farm Mechanization Scheme. The Suryapeta District Department of Agriculture has sanctioned 4,47 lakhs for the year 2025-2026 for 7 beneficiaries from different villages of Suryapeta district. The next coming is the distribution of bank linkage and entrepreneurship financing checks to women self-help groups. The bank linkage check distribution is 504 crores